Good evening. We begin with breaking news coming into the AGN newsroom right now. We are డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ తెలియజేయడం ఏమనగా గత ఏడాది శంకుస్థాపన చేసినటువంటి ఈ రోడ్డు ఇప్పటికీ కొన్ని నెలలు గడుస్తున్నా కానీ ఎటువంటి పనులు కూడా ప్రారంభించిన కారణంగా అనుకుంటా కానీ వర్షం గట్ట పడితే మాత్రం ఈ రోడ్లో ఇదిగో ఈ విధంగానే మొక్కలు ఉడుచుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇలా డోల మూతలు వేసి మనుషులకి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అంతేకాక ఎటువంటి సదుపాయం ఈడు ఊపేతాడు కదరా. ఫోటోలు కూడా తీరా పోటీ వీడియో తీస్తే బాబు అటు నుంచి ఫోటో తీసానికి ఎలా ఉంటుంది? బాగా అక్కడ దింపేసినట్టున్నాడు రా. అడిగి ఫోటో తీసినప్పుడు తీసిన ఇలా తీయాలరా, డొంకలు తీయాలరా. అసలు అలా చెరువు గట్ల అంటే డొంకల్లా తీస్తే వస్తుంది. చిన్న చిన్న రాయలు అంటే మరి అలాగే తీయాలరా. మరి రోడ్డే వచ్చేది భారీ రోడ్డు. నడిచిరా ఇది వేడి మీకు కడతలాంటాయి రా. ఇక్కడ ఏం పని, మీరు ఏం పని చేస్తున్నారా? అనంతగిరి మండలం, అల్లూరి జిల్లా, చిలకలగడ్డ పంచాయతీ ఇప్పటికీ శంకుస్థాపన చేసినటువంటి ఈ రోడ్డు ఇప్పటి ప్రారంభించిన కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏడాది గడిచిన కానీ రోడ్డు ప్రారంభించిన కారణంగా అనుకుంటా వర్షాల కన్నా వస్తే మాత్రము చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అందుకు దీన్ని గవర్నమెంట్ గుర్తించి, అలానే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ గుర్తించి దీనికి మరింత తొందరగా పనులు మొదలు పెట్టాలని మా యొక్క మనవి చేస్తున్నాము. అనుకోకుండా ఇంకా వర్షాకాలం వచ్చినట్టయితే ఇంకా ఇదే పరిస్థితి కాకుండా ఈ రోడ్లోన ఒక బళ్ళు తిరగడానికి కానీ అంబులెన్స్ తిరగడానికి దేనికి కూడా స్థలం లేకుండా అవుతుంది. దాని కారణంగా ఆఫ్ చేసావా? దీన్ని డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ సార్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ గ్రామానికి త్వరగా రోడ్డు వచ్చేటట్టు చేస్తారని, అలానే మాకు ఎంతో కొంత తోడు నీడగా నిలుస్తారని ఈ యొక్క మనవి. అనంతగిరి మండలము, అల్లూరి సీతారాం డిస్టిక్, చిలకలగడ్డ పంచాయతీ గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ తెలియజేయడం ఏమనగా గత ఏడాది శంకుస్థాపన చేసినటువంటి ఈ రోడ్డు ఇప్పటికీ కొన్ని నెలలు గడుస్తున్నా కానీ ఎటువంటి పనులు కూడా ప్రారంభించిన కారణంగా అనుకుంటా కానీ వర్షం గట్ట పడితే మాత్రం ఈ రోడ్లో ఇదిగో ఈ విధంగానే మొక్కలు ఉడుచుకోవాల్సి వస్తుంది. లేకపోతే